హలో గాయ్స్, నేను మీ సుజన్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే థియేటర్ వచ్చేసి సంధ్య 70 mm. ఈ థియేటర్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా ఆస్టోరియా ఇది రెస్టారెంట్ ఉంది కదా, దాని ఆపోజిట్లో ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, సంధ్య 35 mm రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్ సైడ్లో సంధ్య 70 mm ఉంది. పైన మనకి స్టీల్ బ్రిడ్జ్ ఉందండి, దాని కిందనే మనకి ఇది ఉంటుంది. పర్ఫెక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి బావర్చి పక్కకని చెప్పుకోవచ్చు. ఇది సంధ్య. సో అవుట్ సైడ్ లుక్ ఈ విధంగా ఉంటుంది చూడండి. సంధ్య 70 mm 4K అని రాసింది ఉంది అక్కడ. ఇది 35 mm ఇక్కడ కనిపించేది. మనకి థియేటర్ పెద్ద ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో మనకి ఏ సైడ్ నుంచి చూసినా కానీ మనకి సంధ్య 70 mm అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉందండి సంధ్య 70 mm. ఫ్యాన్స్కి అయితే ఇది పండుగ అని చెప్పుకోవచ్చు. సంధ్య 70 mm ఏదైనా ఫిలిం వస్తుందంటే వాళ్ళ ఫేవరెట్ హీరో మూవీస్కి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని చెప్పేసి ఇక్కడనే చూస్తారు స్పెషల్గా. అండ్ వేరే వేరే విలేజెస్లో నుంచి వచ్చి కూడా సంధ్య అంటే హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సంధ్య థియేటర్లో మూవీ చూసిన తర్వాతే వాళ్ళు వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారు. అండ్ నార్మల్ పీపులే కాకుండా సెలబ్రిటీస్, హీరోస్ అండ్ హీరోయిన్స్, ఇంకా డైరెక్టర్స్ ఎవరైనా సరే మూవీకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ మొత్తము ఫస్ట్ డే రోజు జనాల స్పందన, పబ్లిక్ స్పందన ఎలా ఉంది అని చెప్పేసి వేరే ఏ థియేటర్కి వెళ్ళరు. ఒక సంధ్య 35 mm 70 mm లేదా ఇక్కడ ఉన్న సుదర్శన్ ఈ థియేటర్లోనే ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ యొక్క ఆనందాన్ని ఇక్కడ జనాలతోటి పంచుకొని ఎంజాయ్ చేస్తారు. ఈ థియేటర్లో నా ఫస్ట్ మూవీ వచ్చేసి గబ్బర్ సింగ్ మూవీ చూశానండి. అండ్ మీరు ఈ థియేటర్లో ఏ మూవీ చూశారో ఫస్ట్ ఫిలిం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 1979లో థియేటర్ ఎలా ఉండే ఒక్కసారి చూడండి. ఇక్కడ డిస్ప్లే చేశారు ఫోటో. ట్రాన్స్ఫార్మర్ తప్ప అక్కడ ఏమీ లేదు. డిఫరెంట్గా ఉంది. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో సంధ్య 70 mm. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. లోవర్ బాల్కనీ అంటారండి ఇది. సో ఇలా కిందనే ఉంటుంది మనకి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయినట్లయితే మనకి ఈ విధంగా స్క్రీనింగ్ ఫస్ట్ అట్రాక్షన్ వచ్చేసి మనకి స్క్రీనింగ్ ఉంటుంది. ఇది కర్వ్డ్ స్క్రీన్ అండి, అంటే మనం ఎక్కడ కూర్చున్నా కానీ మనకు విజిబిలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా, మనము ఎక్కడ ఏ సైడ్లో కూర్చున్నా కానీ మనకు మధ్యలో కూర్చొని మూవీ చూస్తున్నట్టే ఫీలింగ్ ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి మనం ఇక్కడ చూసినట్లయితే ఈ సీటింగ్ చూడండి, మొత్తం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంది. అంటే మనకి ఇక్కడ చూడండి, లాస్ట్ సైడ్ అక్కడ ఆరెంజ్ కలర్ ఉంటే ఇక్కడ మనకి పింక్ అండ్ పర్పుల్ కలర్లో ఈ విధంగా కనిపిస్తుంది. పైన కనిపించేది మనకు అప్పర్ బాల్కనీ అండి. సో లోవర్ బాల్కనీ అయితే ఈ విధంగా కొన్ని పిక్స్ అయితే తీశాను చూడండి. చాలా అట్రాక్టివ్ కలర్స్ తోటి బాగా అరేంజ్ చేశారు. బాగుంది లోవర్ బాల్కనీ. ఒకసారి ఇంకా అప్పర్ బాల్కనీకి వెళ్ళిపోదామండి. డైరెక్షన్స్ చూపిస్తున్నాయి ఇక్కడ, యారో మార్క్స్, ఇలా స్టేర్స్ ఉంటాయి. మనకు పైనకి వెళ్ళినట్టయితే విజిబిలిటీ ఈ విధంగా ఉందండి పైన అప్పర్ బాల్కనీ. సో పైన కూడా మనకి సీటింగ్స్ చాలా కలర్ఫుల్గా కింద ఏ విధంగా అయితే ప్రొవైడ్ చేశారో పైన కూడా చాలా స్పేషియస్గా అద్భుతంగా ఉంది. లోపల ఇంటీరియర్ అప్పర్ సైడ్ కూడా. అండ్ ఈ థియేటర్ వచ్చేసి 1979లో షాలిమార్ అనే హిందీ మూవీ తోటి ఈ థియేటర్ ఓపెన్ చేశారని విన్నాను. సంధ్య 70 mm అనేది ఒక ఎమోషన్. ఎందుకంటున్నానంటే మనకి హీరో, హీరోయిన్, సెలబ్రిటీలు ఎన్నో కోట్లు పెట్టి ఒక పెద్ద పిక్చర్ అనేది తీస్తారు, ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్గా పెట్టి. కానీ ఆ మూవీ అనేది వేరే ఎక్కడా చూడరు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి కదా, మరి ఎక్కడో చూడొచ్చు కదా, అవి చూడరు అక్కడ. వాళ్ళు ఇక్కడ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య 70 mmలోకి వచ్చి వాళ్ళు జనాల మధ్యలో కూర్చొని వాళ్ళు అరుస్తున్న అరుపుల్ని వీళ్ళు వింటూ ఎంజాయ్ చేస్తూ, వాళ్ళు కూడా అరుచుకుంటూ పేపర్లు ఎగరేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఈ మూవీ చూడడం అనేది ఫెంటాస్టిక్. అందుకే ఈ జనాలకి ఇక్కడ చూడాలనే ఒక ఇంటెన్షన్. ఎందుకంటే ఇది ఒక ఎమోషన్. సంధ్య థియేటర్లో జరిగే మ్యాజిక్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి, ఎంజాయ్ చేయడానికి వాళ్ళకి, అందరికీ, జనాలతో పాటు సెలబ్రిటీస్కి కూడా ఇది ఒక గుడ్ మెమొరీ లాగా ఉండిపోతుంది. అండ్ మనకి థియేటర్ స్టాండర్డ్స్ ఏమాత్రం తగ్గకుండా ఎప్పటికీ అప్పుడు అప్డేట్ అవుతూ ఈ స్క్రీన్ చూడండి. అండ్ ఇది వచ్చేసి ఈ థియేటర్లో 4K స్క్రీన్ విత్ డాల్బీ అట్మాస్ థియేటర్ అండి ఇది. అండ్ ఇందులో సౌండింగ్ సిస్టమ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్స్ అయితే సూపర్ అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి జనాలు ఏ విధంగా వచ్చారో. ఎప్పుడు చూసినా కానీ మనకి ఇంత పబ్లిక్ తోటి ఉంటారు, ఎందుకంటే సంధ్య 70 mm అనేది అంత స్పెషల్ జనాలకి. ఇదొక ఐకానిక్ థియేటర్ అని చెప్పొచ్చు.
సో ఇదండి ఈరోజుటి సంధ్యా 70 వ్లాగ్. మీరు ఏ సినిమా చూశారు ఈ థియేటర్లో సంధ్యా 70 కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సుజన్ వ్లాగ్స్ తెలుగు. బాయ్.